ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. సో వీడియోలో మనం ఆధునిక భారతదేశ చరిత్ర నుండి 500 బిట్స్ పార్ట్ 8 చూడడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ 7 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి చూడండి. ఓకే, ఈ వీడియోలో కేవలం గాంధీ యుగంపై క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూడడం జరుగుతుంది. ఇది గాంధీ యుగం పార్ట్ 1 ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని 2 పార్ట్లుగా డిజైన్ చేశాము. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై యాక్టివ్ చేసుకోండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ లైక్స్ మీకు ఎంతో సపోర్టింగ్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. గాంధీ యుగంలో ఫస్ట్ క్వశ్చన్ మరి కంటిన్యూస్లో 161 క్వశ్చన్. ఓకే, గాంధీజీ బార్ ఎట్లా అభ్యసించడానికి ఇంగ్లాండ్కు ఏ సంవత్సరంలో వెళ్ళాడు? ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, 1888. ఓకే, 1888. మీకు ఒకటి చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ ఏంటిదంటే, వీడియోని ఆపి క్వశ్చన్ని చదివి మీ మనసులో ఒక ఆన్సర్ని అనుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వీడియోని కంటిన్యూ చేసి ఆన్సర్ కరెక్టో లేదో తెలుసుకోండి. ఇలా చేస్తే మీకు బాగా ప్రాక్టీస్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకే, 162ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు? ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, ఎవరు? గాంధీజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 163ది గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత 1894లో అతడు నెలకొల్పిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి బి, నాటల్ ఇండియన్ కాంగ్రెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 64ది గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఎసిటైక్ లా అమెండ్మెంట్ చట్టాన్ని ఈ క్రింది సంవత్సరంలో చేసింది. అంటే ఏ సంవత్సరం? ఆన్సర్ వచ్చేసి సి, 1907. ఓకే, 1907. ఈ చట్టాన్ని నల్ల చట్టం అని కూడా అంటారు ఫ్రెండ్స్, నల్ల చట్టంగా పేర్కొనబడింది. ఇంకా 1906లో గాంధీజీ జాతి వివక్షతకు వ్యతిరేకంగా మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఓకే, మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ప్రారంభించింది ఎక్కడంటే గాంధీజీ దక్షిణాఫ్రికాలో. దేనికోసం? జాతి వివక్షతకు వ్యతిరేకంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 165ది గాంధీజీ యొక్క బిరుదులు మరి పిలిచిన వారు ఎవరు? అంటే ఇప్పుడు దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఏంటిది? మహాత్మా అన్నది ఎవరు ఈ నలుగురిటిలో? ఓకే, మహాత్మా అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, జాతిపిత అన్నది ఎవరు? సుభాష్ చంద్రబోస్. మరియు బాపూజీ అన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కైజరే హిందూ ఎవరిచ్చారు? బ్రిటిష్ వారు ఇచ్చారు. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో ఉండగా. ఓకే, అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 3, 2, 1, 4. 3, 2, 1, 4 వెళ్ళింది ఫ్రెండ్స్. 3, 2, 1, 4 ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 166ది 1913లో ఏ వివాహాలు చెల్లవంటూ దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఏది? ఆన్సర్ వచ్చేసి బి, ఏంటిది? క్రైస్తవేతర వివాహాలు చెల్లవంటూ 1913లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 167ది గాంధీజీ యొక్క తాత్విక గురువు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్. ఓకే, బి. ఏంటిది? ఇతరు తాత్విక గురువు. మరియు మాంజీ దవే ఎవరు? ఇతను గాంధీజీ ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుమని చెప్పాడు. ఎవరు? మాంజీ దవే. మరియు గోపాలకృష్ణ గోఖలే ఎవరు అంటే గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఫ్రెండ్స్, రాజకీయ గురువు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 168ది గాంధీజీని అర్ధనగ్న ఫకీరు అని విమర్శించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ, విన్స్టన్ చర్చిల్. ఓకే, విన్స్టన్ చర్చిల్. నెక్స్ట్ క్వశ్చన్. 169ది గాంధీజీ స్వదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చాడు? ఆన్సర్ వచ్చేసి ఏ, ఎప్పుడు? 1915 జనవరి 9. ఓకే, ఈ జనవరి 9నే భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుతుంది. అయితే దీనిని భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి జరుపుతుందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 70ది 170 చంపారన్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి నా డి ఫ్రెండ్స్, 1917. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 171ది ఏ కమిటీ నివేదిక ఆధారంగా 3 కత్య విధానం రద్దు చేయడం జరిగింది?
ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రాక్స్ రాయ్ కమిటీ. దీనిని ఇంకేమంటారు అంటే ఇండిగో కమిటీ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 172ది ఎవరి ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారణ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు? ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్, రాజ్ కుమార్ శుక్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 173ది రౌలత్ చట్టాన్ని సమర్థించిన ఒకే ఒక భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, సి శంకర్ నాయర్. ఓకే, శంకర్ నాయర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 174ది గాంధీజీ నాయకత్వంలో బొంబాయిలో రౌలట్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎక్కడ? బొంబాయిలో. ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, 1919 ఏప్రిల్ 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 175ది జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి బి 1919 ఏప్రిల్ 13. ఏప్రిల్ 13. ఓకే, దీన్ని అమృత్సర్ మరణకాండ అని అంటారు. ఇందులో 1000 మంది పైగా ప్రజలు మరణించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 176ది అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు అధ్యక్షత ఎవరు వహించారు? ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, ఎవరు? కన్నయ్య లాల్. ఓకే, అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికీ రెండు క్వశ్చన్స్ ఇచ్చా ఫ్రెండ్స్. ఓకే, దీంతో ఇది రెండో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 177ది గాంధీజీ చంపారణ్ నీలిమందు రైతుల పక్షాన సత్యాగ్రహం నిర్వహించిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం పేరు? ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్, ఏంటిది? బీహార్ కౌలుదారీ చట్టం. దీనిని ఇంకేమంటారు అంటే చంపారణ్ కౌలుదారీ చట్టం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 178ది జలియన్వాలా బాగ్ మరణకాండకు నిరసనగా రాజప్రతినిధి కార్యనిర్వాహక సమితి, ఇంకా దీన్ని ఏమంటారంటే వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసినది ఎవరు? వైస్రాయ్ కౌన్సిల్కు సభ్యత్వానికి రాజీనామా చేసింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఏ శంకరన్ నాయక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 179ది జలియన్వాలా బాగ్ దురంతంపై విచారణ జరపడానికి నియమించిన హంటర్ కమిటీ సభ్యుడు కాని వారు క్రింది వారిలో హంటర్ కమిషన్ సభ్యుడు కారు అంటే ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి మేజర్ హడ్సన్. ఇతను కాదు అంటే మిగిలిన వారందరూ వారిలో సభ్యులు. వీళ్ళంతా అంటే పండిత్ జగన్నాథ నారాయణ్, సుల్తాన్ అహ్మద్ మరియు చినాబ్ లాల్, వీళ్ళంతా భారతీయ సభ్యులు. ఓకే, వీళ్ళు ముగ్గురు భారతీయ సభ్యులు, బ్రిటిష్ సభ్యులు 4, మొత్తం 7 సభ్యులతో హంటర్ కమిటీ ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 180ది 1920 సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించిన నాయకుడు? ఆన్సర్ వచ్చేసి బి లాలా లజపతి రాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 181ది సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి డి 1920 ఆగస్టు 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 182ది సహాయ నిరాకరణ ఉద్యమ చిహ్నం ఏది? ఆన్సర్ వచ్చేసి సి రత్నం. ఓకే, రాట్నం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 183ది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 1921లో ఇండియన్ సివిల్ సర్వీస్కు రాజీనామా చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 184ది మోఫ్లా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్ 1921. ఓకే, ఇది కేరళలో జరిగింది. మోఫ్లా ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 185ది మోఫ్లాలపై అరాచకాలను ఆపడానికి గాంధీజీ ప్రయత్నించలేదు అని వ్యాఖ్యానించినది ఎవరు అంటే అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, శంకరన్ నాయర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 168ది చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి డి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకే,
ఇది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్ర ప్రాంతంలో. ఈ ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో జరిగింది. ఓకే 187ది ఆంధ్ర ప్రాంతంలో జరిగిన పల్నాడు అటవీ సత్యాగ్రహంకి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ కన్నెగంటి హనుమంతు. ఈ ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే గుంటూరులోని పల్నాడు ప్రాంతంలో జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 188ది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో నిలిపివేశారు? ఆన్సర్ వచ్చేసి బి 1922 ఫిబ్రవరి 12. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 189ది సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోవడానికి ప్రధాన కారణం? ఆన్సర్ వచ్చేసి ఏ చౌరీ చౌరా సంఘటన. దీనివల్ల ఈ సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ నిలిపివేశారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇంకా మళ్ళీ గాంధీ యుగంపై పార్ట్ 2 నెక్స్ట్ వీడియో అంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఇంకా మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగైతే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఈ క్వశ్చన్లోకి వెళ్తే 190ది ఒక చోట జరిగిన తప్పుకు గాంధీజీ దేశాన్నంతటినీ శిక్షించాడు అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.